హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైసీ రేయాన్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని చూస్తున్నందుకు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు నేను ఎంతో ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చాను. మార్నింగ్ పొద్దున్నే ఎలాంటి హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా ఎంతో ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోండి, ఆయిల్ తీసుకోండి, ఆయిల్ సరిపడా వేసుకొని దాంట్లోనే జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేయండి, పల్లీలు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఇష్టం. ఇంకా జీడిపప్పు ఉంటే జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక టమాటాను కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. అది వేగి మంచి గుజ్జులాగా వస్తుంది ఫ్రెండ్స్. గుజ్జులాగా వచ్చినప్పుడు మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చితోనే చేస్తున్నాను, కారం అయితే యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కారం వేస్తే ఇంకా ఎక్కువ స్పైసీగా ఉంటుందనేసి నేను ఓన్లీ పచ్చిమిర్చి యూజ్ చేశాను. మీకు నచ్చితే కారం అయినా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే టమాటాలు అనేవి తొందరగా కుక్ అయిపోతాయి. అండ్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మిక్స్ చేసి అది కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. టమాటా అనేది మగ్గి గుజ్జులాగా రావాలి, అప్పుడే దానికి టేస్ట్ వస్తుంది. ఇది టమాటా రైస్ అనుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. దీనికి ఏ పేరైనా పెట్టండి, కానీ రెసిపీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. నేనైతే మార్నింగ్ మా హస్బెండ్కి కానీ మా పాపకి కానీ ఇలా చేసి లంచ్ బాక్స్ కట్టేస్తాను ఫ్రెండ్స్. ఇది మీకు కూడా షేర్ చేద్దాం అనేసి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. నిజంగా మీరు చాలా బాగా వచ్చింది అని అంటారు. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర అనేది కూడా యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేస్తే ఏంటంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. దానికి ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేదు, నేను కరివేపాకు వేయలేదు. ఉంటే మీరు వేసుకోండి. లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా కూడా మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. నేను గరం మసాలా అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే పాప స్పైసీ ఎక్కువ తినదనేసి నేను యాడ్ చేయట్లేదు. మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వేడి అన్నం రైస్ కుక్కర్లో నుండి ఇంకా తీసి కలుపుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో ఈజీ అంటే ఈజీ రెసిపీ ఫ్రెండ్స్. ఇది అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకొని లంచ్ బాక్స్ కట్టేయడమే. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నన్ను ఇంకా సపోర్ట్ చేయండి, లైక్స్ ఇవ్వండి. నేను ఇంకా మీకు కొత్త వీడియోలు చేసి షేర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్లను బట్టే నేను ఇంకా మంచి వీడియోలు చేస్తానని నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఈజీ లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. పిల్లలకైతే పాపకి లంచ్ బాక్స్, మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టేసాను. నిజంగా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ నైసీ రేయాన్స్ వ్లాగ్స్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ వాచింగ్ నైసీ రేయాన్స్ వ్లాగ్స్. అండ్ నాకు 5000 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీకు. 5000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. కాకపోతే ఇంకా వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వలేదు. వాచ్ అవర్స్ వస్తే అప్పుడు నా ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా బాగుంటుంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.